హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లెట్ లవర్ 143 ఛానల్. ఈరోజు అయితే మనము లాస్ట్ ఇయర్ తీసినాం కదా వీడియోస్ అయితే పరిగి దగ్గర అనేసి సేమ్ అదే ప్లేస్కే వచ్చినాము. మళ్ళీ ఇక్కడైతే వినాయకులు అయితే ఉన్నాయి, ఓనర్ లేడు. చూద్దాం ఈ లోపల ఏమేమి ఉన్నాయో. పోయినసారితో పోలిస్తే ఈసారి అయితే చాలా పెద్ద వినాయకులు మీరు బయట చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సింహం పైన ఉండే వినాయకులు అయితే అడ్రస్ మీకు ఇంకొకసారి కావాలంటే వీడియో పిన్ చేస్తా. వీడియోలో వీలైతే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ కూడా పెడతాను, పోయినసారి తీసిండే బ్లాగు. ఇదైతే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. లోపల షెడ్ కూడా ఫుల్ ఉంది. బయట అక్కడ టార్బల్ కప్పి పెట్టినారు. దీంట్లో అయితే పెద్ద మోడల్ అయితే ఇదే చూడొచ్చు. డీటెయిల్సింగ్ వర్క్స్ అవన్నీ అయితే మనకి బాగా ఇచ్చినాయి. ఇదైతే కన్నా మనకి సింహం పైన కూర్చోండి వినాయకుడు. దాదాపు మనకి 13 to 15 feet వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కిరీటం కూడా తీసేసినారు. ఆ కిరీటం ఎంత వస్తుందో తెలియదు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఉందనుకుంటా. డీటెయిలింగ్ వర్క్ కావచ్చు, అంతా బాగా వచ్చింది మనకి. చూస్తే నేను అసలు సింహం హైట్ ఉన్నది అంతే. ఇక్కడ నెక్స్ట్ మోడల్ మనకి ఇక్కడ సేమ్ అన్నీ ఇవే ఉన్నాయి. ఇక్కడైతే మనకి 4 to 5 పీసెస్ ఉన్నాయి ఇవి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఇంకొక వినాయకులు ఉన్నది. బ్యాక్ సైడ్ మనకి సోఫా సెట్ పైన కూర్చోండే వినాయకుడు అయితే ఉంది. పైన మనకైతే శివుడు, అటు సైడ్ పార్వతి ఉందనుకుంటా. ఇది కూడా మనకి దాదాపు ఒక 13 feet వస్తుంది. ఇది కూడా అంతా బాగా ఎక్కడో వేరే చోట అనుకుంటా. ఎందుకంటే పీటలు చూస్తా, దీనికి కింద పీట చూస్తేనే డిఫరెంట్గా ఉంది కొంచెము. బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం ఇవే ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 4 to 5 పీసెస్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇవన్నీ అవే ఫ్రంట్ చూపించింది. 2 మోడల్స్ లైన్లో ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అయితే మనకి ఇటు సైడ్ ఉన్నాయి వినాయకులు. ఇదైతే మనం పోయినసారి ఒక 6 feetలో చూసినాము. ఇప్పుడైతే మనకి ఇది కూడా దాదాపు ఒక 12 feet వరకు వచ్చేసింది. ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇవే అనమాట, క్లోజింగ్లో ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది మనకి వినాయకుడు. ఇది కూడా క్లోజింగ్ ఉంది. ఇదేదో రథం లాగుతున్నట్లుంది. ఇది కూడా దాదాపు ఒక 12-13 feet వరకు వస్తుంది మనకి. నెక్స్ట్ అయితే లోపలికి వెళ్దాం మనము. చూడొచ్చు లైన్ మొత్తం ఏవో అయినట్లున్నాయి, అన్నీ క్లోజింగ్లో ఉన్నాయి ఇవి. ఇదైతే ఇక్కడ ఏదో కొమ్మ అయితే కనబడిస్తుంది, నాకు తెలిసి ఏదో బుల్ అనుకుంటా. ఇటు సైడు ఎద్దేమో రథాన్ని లాగుతున్నట్లుంది ఇది వినాయకుడు. నెక్స్ట్ లోపలికి పోతే మనకైతే లాస్ట్ ఇయర్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మిగిలిపోయినవి కొన్ని. దాంట్లో ఇది పోయినసారి అంటే నిన్నటి వీడియోలో చూపించిన వినాయకుడు ఇది పేట గణపతి అన్నాను కదా, అది ఇది. దీంట్లో మనకైతే ఇక్కడ కనబడేది ఒక 2 పీసెస్ కనబడిస్తున్నాయి. ఈ వినాయకుడు లాస్ట్ ఇయర్ అనమాట, బ్లాగ్లో ఉంది ఆల్రెడీ. ఇది కూడా లాస్ట్ ఇయర్దే. ఇది కూడా లాస్ట్ ఇయర్ మోడలే, చూపించిన వీడియోలో కూడా ఉంది. అదే గుర్రాల రథాలు లాగేది. ఇది కూడా దాదాపు మనకు ఒక 10 feet వరకు వస్తుంది. ఈ లైన్ మొత్తం ఇవే ఉన్నాయి పీసెస్ అన్నీ. నెక్స్ట్ ఇది నందివాహన్ పైన కూర్చోండే వినాయకుడు. పైన అయితే మనకి నాగపడుగులు ఉన్నాయి. ఇటు సైడ్ శివుడు, ఇటు సైడ్ పార్వతి ఉంది. ఇది కూడా మనకి దాదాపు ఒక 10 feet వరకు వస్తుంది. ఇది కూడా వినాయకుడు. నెక్స్ట్లో అయితే లోపలికి వెళ్దాము. నెక్స్ట్ ఈ మోడల్ మనకి ఇదైతే సింహం పైన కూర్చుండే వినాయకుడు. సేమ్ ఇక్కడ ఉండే ప్రతి వినాయకునికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ శివుడు, పార్వతి అయితే ఉన్నాడు. కింద అయితే మనకి ఎలుక వాహనం చూడొచ్చు అనేది. ఇంకా నెక్స్ట్ ఇది 2 పీసెస్ సెకండ్ పీస్ ఉంది. ఇది మళ్ళీ ఇది పేట మోడల్. ఇది నిన్న చూపించిన మోడలే, బయట ఉండేవి. ఇంకా ఈ లైన్ మొత్తం ఒక 3 పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఇందాక చూపించిన మోడలే. మళ్ళీ లోపలికి వెళ్దాం మనము. ఇటు సైడ్ ఈ వినాయకుడు అయితే చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ అచ్చులతో దేవుళ్ళతో అంతా నిండిపోయింది. మనకైతే సీతారాములు అలాగే చాలా మంది ఉన్నారు. ఇది కూడా మనకు ఒక 7 feet వరకు వస్తుంది. సింపుల్గా ఇదైతే బాగుంటుంది వినాయకుడు. నెక్స్ట్ ఇదైతే ఓల్డ్ మోడల్ అనమాట, న్యూ మోడల్ అయితే ఏం కాదు. ఇది ఛత్రపతి శివాజీ మోడల్ అని. ఇది కూడా పోయినసారి అటు సైడ్ ఉండేది చూపించిండేది మీకు. నెక్స్ట్ ఇక్కడ పీసెస్ అయితే 4 to 5 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇటు సైడ్ మనకి ఇంకొక మోడల్. ఇది దాదాపు ఒక 6 feet వస్తుంది. ఇది కూడా వినాయకుడు. ఇది సింపుల్ కూర్చొని ఉండే వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో మనకి నెమిళ్ళు వచ్చినాయి, 2 నెమిళ్ళు. ఈ లైన్ మొత్తం పీసెస్ అవే ఉన్నాయి. ఇటు సైడ్ అన్ని ఛత్రపతి శివాజీ మోడల్, ఇటు సైడ్ అనేసి మనకి సింపుల్ మోడల్, అదే బ్యాక్గ్రౌండ్ పీకాక్ ఆర్చ్. నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి బుజ్జి చిన్న కృష్ణుడు టైప్లో ఉంది వినాయకుడు. ఇది బ్యాక్గ్రౌండ్ అయితే మనకి నెమిల్ పించం ఆర్చ్ టైప్ వచ్చింది. ఇటు సైడ్ నెమిల్ కూడా ఉంది మనకైతే. ఇది దాదాపు ఇది కూడా 6 feet వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది నేను ఇందాక చూపించినది అటు సైడ్ అదే సీతారాములు అంతా ఉన్నారండి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో.
ఇదైతే సపరేట్ ఒక షార్ట్ వీడియో అయితే తీసి మళ్ళీ సపరేట్గా పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఇటు సైడ్ మనకి ఇంకోటి ఇదైతే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో మనకైతే ఏనుగు ఇచ్చినాడు. ఇది కూడా మనకు ఒక 6 feet వరకు వస్తుంది. ఇది కూడా సింపుల్గా కూర్చోండే వినాయకుడు. అన్ని సింపుల్ మోడల్స్ పెట్టినాడు. హెవీ మోడల్స్ అన్నీ బయటే ఉన్నాయి మనకి. బయట ఆల్రెడీ చూపించిన ఈ లైన్ మొత్తం ఇవే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ సీతారాములు అదేదో యుద్ధం జరుగుతున్నట్లు ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అంతా. నెక్స్ట్ ఇది మనకి ఇంకొక మోడలు. ఇదైతే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మనకి కలుషం టైప్ వదిలినాడు. వెంకటేశ్వర స్వామి నామాలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి శంఖాలు మనకి. ఇటు సైడ్ ఒక ఆర్చ్, ఇటు సైడ్ ఒక ఏనుగు ఉంది, అటు సైడ్ ఒక ఏనుగు ఉంది. కింద అయితే తామర పువ్వు మీద అయితే కూర్చొని ఉన్నాడు. ఎలకైతే దీనికి చాలా చిన్నగా ఉందన్నమాట, ఇందే ఉంది. ఇది కూడా దాదాపు ఒక 10 to 12 feet వస్తుంది మనకి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ నాకు తెలిసి ఇటు సైడ్ మనకి ఆర్చ్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటా, మేబీ అలానే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే మనకి ఏనుగు తల్లి వచ్చేసింది. ఇటు సైడ్ అయితే నెమిళ్ళు హంసలు రెండు ఉన్నాయి మనకైతే. నెమిళ్ళు హంసలు రెండు రథాన్ని లాగుతున్నట్లుంది. ఇక్కడ మనకి తొండం పైన అయితే చూడొచ్చు శివుడు కూడా ఉన్నాడు మనకి తొండం పైన. ఇది దాదాపు ఒక 8 feet వస్తుంది మనకి విగ్రహం అయితే. మళ్ళీ నెక్స్ట్ మనకి ఇటు సైడ్ అనమాట 3 తలల వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ 3 తలల వినాయకుడు. అదే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూస్తే ఇది కూడా సేమ్ అన్నిటికీ పీకాకే ఉంది బ్యాక్గ్రౌండ్. ఇటు సైడ్ నెమిలి మీద కూర్చున్నాడు, కింద తామర పువ్వు ఉంది మనకి. ఇక్కడైతే ఎలకైతే డిఫరెంట్ ఉంది చూడొచ్చు, తబలా కొడుతుంది ఇక్కడ కూడా ఎలకైతే. ఇది దాదాపు ఒక 6 feet వస్తుంది మనకి. ఇంకా ఇటు సైడ్ మోడల్ అయితే సేమ్ ఇందాక చూపించిండేది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో ఏనుగు, తొండం పైన శివుడు అనేది. ఇంక ఈ లైన్ మొత్తం ఇవే ఉన్నాయి. ఈ వినాయకుడు కూడా మీ అటు సైడ్ చూపించిండే మోడల్స్. ఈ సింపుల్ మోడల్స్ అన్ని పీసెస్ అయితే ఎక్కువ తెప్పించినాడు మనకైతే. నెక్స్ట్ అయితే మనకి ఇది ఇంకొక మోడలు. పైన అయితే మనకి అయ్యప్ప స్వామి, ఇటు సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి, బ్యాక్ సైడ్లో రాముడు ఉన్నాడు. అది కొంచెం అయోధ్య కోట టైప్ పెట్టినారు. మనకి పైన జెండా కూడా ఉంది. ఇది కూడా సింపుల్ కూర్చొనేది. ఇటు సైడ్ మనకి ప్రతి దానికి ఇక్కడ ఇది సుబ్రహ్మణ్య స్వామి పక్కలో మనకైతే నెమిలి కూడా ఉంది. ఇది కూడా దాదాపు మనకు ఒక 7 to 8 feet వస్తుంది. ఇది అటు సైడ్ చూపించిండే మోడలే. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో మనకి ఏనుగు తల ఉండేది. ఇదైతే అన్ని సింపుల్ మోడల్స్ అయితే బాగా దండిగా చూపించినాడు. అన్ని హెవీ మోడల్స్ అన్నీ అది అటు సైడ్ పెట్టినాడు, కొన్ని అటు సైడ్ పెట్టినాడు, కొన్ని బయట ఉన్నాయి. బయట ఆల్రెడీ చూపించినాను. ఈ లైన్ మొత్తం అది 3 తలకాయల వినాయకుడు. మళ్ళీ ఇటు సైడ్ ఇంకోటి సింపుల్ మోడల్, జస్ట్ తామర పువ్వు మీద కూర్చోండే వినాయకుడు అనమాట. ఇది కూడా మనకు ఒక 6 to 7 feet వస్తుంది ఇది అనమాట. ఈ లైన్ మొత్తం ఈ సింపుల్ మోడల్స్, ఇది తామర పువ్వు మీద కూర్చోండే వినాయకులు ఉన్నాయి మనకి. రైట్ సైడ్ వచ్చేసరికి మనకైతే అదే 3 తలకాయల వినాయకుడు ఉన్నాడు మనకైతే. ఇది నెక్స్ట్ మోడల్ అనమాట. చూడొచ్చు కింద ఎలక వాహనం అయితే లడ్డు పైన చేసుకొని వినాయకుడిని అయితే పైన ఎత్తింది. యాక్చువల్లీ వినాయకుడు వచ్చేసి మనకి కృష్ణుని అవతారంలో ఉన్నాడు. చూడొచ్చు ఇక్కడ ఫ్లూట్ వస్తుంది అనుకుంటా. వీళ్ళైతే ఫ్లూట్ ఇస్తారో లేదో తెలీదు. ఫుల్ ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం మనము. దాదాపు ఇది కూడా ఒక 7 feet వస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో ఓం ఇచ్చినాడు. ఇక్కడ మనకి ఎలక ఇక్కడ ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. అది ఎలక కూడా చేతిలో గద పట్టుకుంది, మెల్లో డోల్ వేసుకుంది. ఇక్కడ ఎలక వాహనం పైన కూర్చుండే వినాయకుడు. ఇవైతే మనకు ఒక 1 to 2 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, 2-3 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ లైన్ మొత్తం ఇవే. మొత్తానికి అయితే ఇవి వినాయకులు. ఓవరాల్ అయితే మోడల్స్ మనకైతే ఇవన్నమాట. లిమిటెడ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి. వినాయకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కొంచెం థీమ్తో తెచ్చినారు. ఇక్కడ చూడొచ్చు రామాయణం థీమ్ ఉంది ఇక్కడైతే మనకి. అన్ని థీమ్స్తోనే వచ్చిన వినాయకులు అయితే చాలా వరకు. మళ్ళీ ఇంకొకసారి అయితే పెయింటింగ్ కొట్టిన తర్వాత వస్తాము. మళ్ళీ ఓనర్లతో వీలైతే కనుక ఓనర్ మాట్లాడితే కనుక ప్రైజెస్ కూడా చెప్పించే అవకాశం ఉంది. చాలా వినాయకులు ఉన్నాయి. కావాల్సిన అనుకున్న వాళ్ళు త్వరగా వచ్చి బుక్ చేసుకోండి. ప్లేస్ వచ్చేసరికి మనకైతే విద్యానిధి కాలేజ్ దాటి కొంచెం ముందుకు వస్తే పరిగి రోడ్లో మనకైతే లెఫ్ట్ సైడ్లో అవైలబుల్ ఉంటాయి. అంటే ఇదేదో ఏరియా అనమాట మనకి. మామూలు ప్లేసెస్ తిరుమల నగర్ దాటి కొంచెం సైడ్కి వస్తే కనుక మనకి ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. మళ్ళీ ఓనర్ వచ్చిన తర్వాత ఇంకొకసారి ఇది చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 143. లొకేషన్ వచ్చేసరికి మనకైతే ఇటు సైడు విద్యానిధి కాలేజ్ దగ్గర నుంచి ఇట్లా కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయింది, అది రన్నింగ్లో ఉంది మనకి ఇటు సైడ్ అనమాట. ఇట్లే రోడ్డు మనకి పరిగి సైడ్ వెళ్తుంది. ఆ పరిగి సైడ్ వెళ్ళే సైడ్ మనకైతే లెఫ్ట్ సైడ్లో గణపతులు అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. కావాలనుకునే వాళ్ళు
బుక్ చేసుకోండి, ముందుగానే వచ్చి విజిట్ కావండి. వినాయకులు అయితే చూడవచ్చు, మనకి బయట నుంచినే ఎంత పెద్దగా కనబడుతున్నాయో. చాలా ఉన్నాయి వినాయకులు, లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మొత్తానికైతే. కావాలనుకునే వాళ్ళు త్వరగా వచ్చి విజిట్ అయ్యేసి బుక్ చేసుకోండి. మళ్ళీ ఓనర్ వచ్చిన తర్వాత ఇంకొకసారి ప్రైజెస్ అవన్నీ మాట్లాడదాం.